Welcome to Channel 5 News. పాంప్లెట్ ఇచ్చినట్టుగా ఈరోజు ట్రంక్ రోడ్డులో నిన్నటి రోజున పూర్తయినటువంటి ప్రాంతాన్ని పోను మిగతా ప్రాంతాల్లో ఈరోజు మేము అన్ని షాపులకు కూడా తిరగడం జరిగింది. వారు మమ్మల్ని ఆశీర్వదించడం, మమ్మల్ని దగ్గర తీసుకోవడం, వారు మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వడం, ఈ రోజున తెలుగుదేశం పార్టీ తప్పకుండా కావాలని గెలిపించి తీరుతామా అని వాళ్ళు చెప్పడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్ జరుగుతాయా, ఎప్పుడు ఓట్లు వేద్దామని కూడా ఎదురు చూస్తున్నారు ప్రజలందరూ కూడా. ప్రజలే స్వచ్ఛందంగా ఈ రోజున నేను ఒక ఇంటికి వెళ్తే నీ మేనిఫెస్టో చాలా బాగుంది, ఇప్పటి వరకు కూడా లోకల్ మేనిఫెస్టో ఇచ్చినటువంటి అభ్యర్థి లేడు, నువ్వు మొట్టమొదటి కావాల సమస్యలు అన్నిటి గురించి కూడా ఈరోజు నువ్వు మేనిఫెస్టోని రిలీజ్ చేసావు,
ఇంకొక సమస్య కూడా వాళ్ళు మహిళలు నాకు ఒక 2-3 నా ముందుకు కూడా తీసుకొచ్చారు. వాళ్ళు కావలి రైల్వే స్టేషన్లో లిఫ్ట్ సౌకర్యాన్ని ఏర్పరిస్తే అన్ని విధాల సౌకర్యం ఉంటుందని కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగిందంటే మేనిఫెస్టో ప్రజల్లోకి ఎలా వెళ్ళింది అనేది కూడా మాకు ఇప్పుడు అర్థమవుతుంది. కావలి రైల్వే స్టేషన్లో 2 పక్కల కూడా లిఫ్ట్ సౌకర్యాన్ని ఏర్పరిస్తే అందరూ కూడా మెట్లు దిగడం చాలా ఇబ్బంది ఉంది, కాళ్ళు ఇబ్బందులు పడుతున్నామని చాలామంది కూడా అంటున్నారు. తప్పకుండా నేను ఎమ్మెల్యే అయిన వెంటనే మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు కాబట్టి వారు కూడా ఎంపీ అయ్యి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే ముఖ్యమంత్రి చేత దక్షిణ రైల్వే సంస్థగా లెటర్లు పంపించి తప్పకుండా లిఫ్ట్ సౌకర్యాన్ని కూడా కావాలలో రైల్వే స్టేషన్లో 2 వైపులా ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందనే విషయాన్ని కూడా తెలుసుకున్నాం కాబట్టి తప్పకుండా దాన్ని కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్నాం. ఈ విధంగా ప్రజలు ఇచ్చేటువంటి సమస్యలన్నీ కూడా తెలుసుకుంటూ వాటిని మేము చేయగలిగిన అన్నింటినీ కూడా చేస్తామని కూడా హామీ ఇస్తూ ముందుకు పోతున్నాం. ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆదరిస్తున్నారు, హక్కును చేర్చుకుంటున్నారు. తప్పకుండా నాకు ఓటేస్తానని వాళ్ళు ఆశీర్వదిస్తున్నారు. సర్వదా వాళ్ళందరికీ సేవ చేసే భాగ్యాన్ని కల్పిస్తారని నమ్మకంతో ఈ రోజున 2వ రోజు కార్యక్రమం ఇప్పుడు జరుగుతూ ఉంది. రేపటితో కావలి ట్రంక్ రోడ్లో ఉన్నటువంటి షాపులన్నింటి కూడా తిరిగి పూర్తి చేయడం జరుగుతుంది. తర్వాత ప్రతి ఇంటికి కూడా వెళ్ళి నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ మా వాలంటీర్లు మా పార్టీ అధినేతలు నాయకులు అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజల్ని ఓటాడడం కూడా అవడం జరుగుతుంది. అందరూ కూడా కావలిలో జరిగే అరాజకాల మీద విముక్తి కలిగి ఉన్నారు. అందరూ కూడా ఈ రోజున జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని సంసిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ.